అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు మన పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయరు, మేమందరం ఉంటాం, దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి, అంటే వాళ్ళ ఎలక్షన్లో కూడా కష్టపడడం లేదో తెలియదు కానీ నా ఎలక్షన్లో మాత్రం ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఒక్కొక్కటి అంటే ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ కౌన్సిలర్లు కానీ ముందుండి నడిపించిన మరొకసారి మా సీనన్న గారికి హృదయపూర్వక పాదాలు అన్నారు. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది, ఎవరు ఊహించి ఓటు రాత్రి వేయలే. ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తున్నంటే 15,000 ఇస్తానండి సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత బతులు ఎక్కువ కదా అని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలను అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తున్నారు కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితేనే వేసినాం సార్ అంట. 100 గదాలు కొనేటోడు 20,000 గదా అన్నాడు, 10,000 కూడా కొనేటోడు వేడిగా. ఆలోచన చేయాలి.